నాగార్జున సాగర్ మూసీ ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585 అడుగులకు చేరింది. సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ప్రాజెక్టు 11 గేట్ల ద్వారా 2,30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 167 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన మరింత సమాచారం నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇప్పటికే తాగునీటి సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్న అధికార యంత్రాంగం ఇక వారం రోజుల నుంచి కూడా గేట్లను విడుదల చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు మొత్తం కూడా 26 గేట్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఉంటే 22 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తుంటే 4 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం కూడా నాగార్జున సాగర్ ఇన్ఫ్లో వచ్చేసి 2,69,714 క్యూసెక్ల వాటర్ ఉంది. ఇక అవుట్ఫ్లో వచ్చేసి 2,69,444 క్యూసెక్ల వాటర్ ఉన్నది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 585 అడుగులకు చేరింది. దాంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలోని మరో ప్రాజెక్టు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తున్నది. హైదరాబాద్లో భారీ వర్షాలు ఉండడం దిగువ ప్రాంతానికి నీరు రావడంతో మూసీ ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో వచ్చేసి 218.89 క్యూసెక్ల వాటర్ ఉంది. ఇక అవుట్ఫ్లో వచ్చేసి 218.89 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 645 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 641 అడుగులు చేరి ఉంది. మూసీ ప్రాజెక్టు సంబంధించి ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం వచ్చేసి 4.46 టీఎంసీ వాటర్. ఇక ప్రస్తుత నీటి సామర్థ్యం వచ్చేసి 3.57 టీఎంసీల నీరు ఉన్నది. ఇక సూర్యాపేట జిల్లాలో మరో ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు ఎగువ ప్రాంతం అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు దిగువ ప్రాంతానికి విడుదల చేయడంతో మొన్నటి వరకు కూడా పులిచింతల ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్లో ఉండేది. కానీ ఇప్పటికీ పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వచ్చి చేరింది. దాంతో పులిచింతల ప్రాజెక్టు కూడా జలకల ఉట్టిపడుతుంది. మొత్తం కూడా ఇన్ఫ్లో వచ్చేసి 2,57,779 క్యూసెక్ల వాటర్ పులిచింతల ప్రాజెక్టుకు వస్తుంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో వచ్చేసి 2,45,682 క్యూసెక్ల వాటర్ అవుట్ఫ్లో ఉంది. మొత్తం నీటి సామర్థ్యం వచ్చేసి 167 అడుగులకు గాను నీటి సామర్థ్యం వచ్చేసి 31.89 సంబంధించి అడుగులు ప్రస్తుతం అయితే నీటి మట్టం ఉన్నది. ఇక ఓవరాల్గా పవర్ జనరేషన్కు సంబంధించి 15,000 క్యూసెక్ల వాటర్ని పులిచింతల ప్రాజెక్టు నుంచి యూజ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతాల్లో భారీ వరదలు ఉండడంతో నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుతో పాటు మూసీ ప్రాజెక్టు వద్ద కూడా పెద్ద ఎత్తున జలకల ఉట్టిపడుతుంది. దాంతో ఈ ప్రాజెక్టులను చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి సొంత జిల్లా నుంచి స్థానికులు కావచ్చు పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వస్తున్నారు. పర్యాటకులు కూడా నాగార్జున సాగర్ వ్యూ చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు కూడా ప్రధాన రహదారులు ఉండడంతో వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పర్యాటకులకు సంబంధించి రోడ్డు మీద వాహనాలు కనుక పెట్టొద్దని ఇప్పటికే సీరియస్గా వార్నింగ్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా వాహనాలు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఎగువ ప్రాంతాల్లో వరద ఇంకా అదేవిధంగా కొనసాగుతుంది. ఇదే వరద కనుక వస్తే మాత్రం గేట్లు పూర్తి స్థాయిలో విడుదల చేస్తూ దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేస్తామని కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా సాగునీరు తాగునీటి అవసరాల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా చెరువులను కుంటలను నింపుతున్నాం. అదేవిధంగా 2 క్రాపులకు సాగునీరు అదేవిధంగా తాగునీటి అవసరాల కోసం చెరువులు కుంటలకు కూడా సఫిషియెంట్గా వాటర్ నింపుతామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్పుకొస్తుంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి పెద్ద ఎత్తున నీటిని కూడా విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున అవుతుంది. ఇక ఓవరాల్గా నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ మూసీ ప్రాజెక్టుతో పాటు సూర్యాపేట జిల్లాలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో మాత్రం జలకల ఉట్టిపడుతుంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి అయితే చేరుతుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.